హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, వినాయక చవితి వచ్చేస్తుంది కదా. సో ఈ వినాయక చవితికి మనము ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. సో ఈ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నా వంతు కృషిగా నేను చేసినటువంటి ఈ చిన్ని ప్రయత్నమే ఈ పసుపుతో చేసినటువంటి ఈ వినాయకుడు అనమాట. సో చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఈ గణేశాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసుకొని ఈ విధంగా చేసేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువేమీ పట్టదండి. 10 నుంచి 15 నిమిషాల టైం మాత్రమే తీసుకుంటుంది ఈ గణపతిని ప్రిపేర్ చేసుకోవడానికి. సో చూడడానికి చాలా చక్కగా, చూడముచ్చటగా ఉంది కదా. ఇలాగ పసుపుతో చేసుకున్నటువంటి వినాయకుడిని మనము వినాయక చవితికే కాకుండా చిన్న చిన్న పూజలు చేసేటప్పుడు కూడా మనము ఇంట్లో ఇలాగ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం పూజించేది వినాయకుడినే కాబట్టి మనకి ఎప్పుడు అవసరమైనా కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. వినాయకుడిని తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో నేను 1 కప్పు పసుపుని తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. సో మైదా పిండిని తీసుకోవడం వల్ల ఇది పిండి అనేది చిలికలు రాకోకుండా ప్రిపేర్ చేసేటప్పుడు చక్కగా ఉంటుందన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ని ఇలాగా పిండిలాగా చేసుకొని తీసుకుంటున్నాను అనమాట. సో ఈ షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ పిండి అనేది బాగా జిగురుగా ఉంటుంది. మనం ఎలాగా దాన్ని బెండ్ చేస్తే అలాగా ఆ షేప్లోనే ఉంటుందన్నమాట. సో ఇలాగా వీటిని అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకోవడానికి నేను పచ్చి పాలను తీసుకుంటున్నాను. ఇలాగ కొన్ని పాలని పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలాగా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు నేను ఇలాగా స్పూన్ తోటి కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు స్పూన్ తీసేసి పిండిని మనం చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. పిండి ఇలాగుంటే సరిపోతుందనమాట. దీన్ని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని ఇలాగా ఇన్ని ఉండల్లాగా చేసి పెట్టేసుకోవాలి. సో దీన్ని వచ్చేసి నేను స్టమక్ కోసం పెట్టేసుకుంటున్నాను. అలాగే ఒకటి బేస్ కోసం, అలాగే ఒకటి తల కోసం పెట్టేసుకుంటున్నాను. అలాగే ఈ 2 బాల్స్ కూడా నేను చేతుల కోసం వాడుకుంటున్నాను. అలాగే ఈ 2 కూడా చెవుల కోసం. అలాగే ఈ 3 ఉన్నాయి కదా, వీటిలో ఒకటి తొండం చేయడానికి, అలాగే ఈ 2 కాళ్ళు చేయడానికి యూస్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ఫస్ట్ మనం ఇక్కడ ఈ 2 బాల్లో ఒకటి తీసేసుకుందాము. దీన్ని ఇలాగా అరిచేతితోటి ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఈ వీడియోలో ఎలా చూస్తున్నానో అలాగా ప్రెస్ చేసేసుకోండి. మనము ఇలాగ పామ్ తోటి ఒక 2 టైమ్స్ ప్రెస్ చేస్తే బేస్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలాగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలాగ ప్రెస్ చేసేసుకున్నాక మనం ఈ పెద్ద సైజు ఉన్నటువంటి బాల్ని మనము బాడీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలాగా ఒక కార్నర్లో మనము ప్లేస్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనము ఒక షేప్ లాగా ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పైన చెస్ట్ లాగా, అలాగే కింద స్టమక్ వచ్చేలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని ఒక కార్నర్కి జాగ్రత్తగా వాటర్లో మన వేలిని డిప్ చేసుకుంటూ ఈ జాగ్రత్తగా అతుక్కునేలాగా బ్యాక్ సైడ్ని ఇలాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ మనం పేస్ట్ చేసేసుకుంటే ఇది కదలుకోకుండా చూడడానికి కూడా నీట్గా కనబడుతుంది. ఇలాగా వేలిని తడుపుకుంటూ ఇది బాగా అతుక్కునేంతవరకు ఇలాగా చేతితోటి జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి మనము తలను పెట్టేసుకుందాము. తల కోసం ఇలాగా దీన్ని జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. దీనికి కూడా మనకు అవసరమైన వాటర్ని ఇలాగా జాగ్రత్తగా వేలితోటి తడుపుకుంటూ దీన్ని జాగ్రత్తగా అతికించుకోవాలి. సో ఇప్పుడు తల అలాగే బాడీ రెడీ అయిపోయింది కదా. దీనికోసం ఇప్పుడు నేను కాళ్ళు కోసం వీటిని ఇలాగా 2 సార్లు ఇలాగా ఒక స్టిక్ టైప్లో మనము దీన్ని రోల్ చేసుకోవాలి. అలాగే వీ షేప్లో ఇలాగా బెండ్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఇలాగా అతికించుకోవాలన్నమాట. చూడండి,
ఇలాగ వెనకల ఫీట్ కోసం మనం ఇలాగ వెనకలకి ఇలాగ ప్రెస్ చేస్తే ఒక పాదంలాగా వచ్చేస్తుంది. అలాగే రెండో కాలుని కూడా ఇదే విధంగా మనము రోల్ చేసేసుకొని వి షేప్‌లో బెండ్ చేసేసుకొని కింద పొట్ట సైడ్ నుంచి ఇలాగ అతికించుకోవాలనమాట. ఇలాగ అతికించుకున్నాక ఫీట్ కోసం మనము చిన్నగా ఇలాగ బెండ్ చేస్తే ఇంకొక ఫీట్ కూడా వచ్చేస్తుంది. చూడండి కాళ్ళు కూడా రెడీ అయిపోయాయి. సో వెనకల నీట్‌గా కనపడడం కోసం నేను ఇలాగ వాటర్ తోటి డిప్ చేసుకుంటూ జాగ్రత్తగా పగులు లేకోకుండా దీన్ని పేస్ట్ చేసేసుకుంటున్నాను. అలాగే చేతి కోసం కూడా ఇలాగ రోల్ చేసేసుకుంటున్నాను. ఇలాగ రోల్ చేసుకొని వి షేప్‌లో దీన్ని కూడా బెండ్ చేసేసుకోవాలి. ఇలాగ బెండ్ చేసుకున్నాక మనము ఈ చేతిలో మనం లడ్డూ పెట్టుకోవడానికో లేదంటే మోదకాలు పెట్టుకోవడానికో ఇలాగ పామ్‌ని ఇలాగ ఫింగర్ తోటి జస్ట్ బెండ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూడండి చెయ్యి కూడా మనకి రెడీ అయిపోయింది. మరొక చెయ్యి అభయహస్తం కొరకు నేను దీన్ని కూడా ఇలాగ రోల్ చేస్తున్నాను. అలాగే వి షేప్‌లో బెండ్ చేస్తున్నాను. ఇలాగ బెండ్ చేసినటువంటి చేతిని ఇలాగ తల నుంచి కిందకి ఇలా అతికించేసేసి ఇలాగ పైనకి ఫింగర్ తోటి ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి 2 చేతులు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని తొండం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. తొండం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఇలాగ కోన్ షేప్‌లో రావాలి కాబట్టి కింద కోన్ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఇలాగ తలకి అతికించుకోవాలి. సో ఇది మనం అతికించినట్టు కనబడకూడదు కాబట్టి వాటర్‌ని ఇలాగ జాగ్రత్తగా డిప్ చేసుకుంటూ ఫింగర్‌ని ఇలాగ తలకి బాగా అతికించుకోవాలి. సో ఈ తొండాన్ని కూడా నేను ఇలాగ ఫోల్డ్ చేస్తున్నాను జాగ్రత్తగా. సో మనకి ఎలా షేప్‌లో కావాలంటే అలాగ దీన్ని రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వినాయకుడికి కళ్ళు పెట్టడానికి కోసం మిరియాలను వాడుతున్నాను ఇక్కడ. సో మీరు మిరియాలని వాడొచ్చు, లేదంటే మైదా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో నాకు మిరియాలు అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి వాటిని నేను కళ్ళగా యూజ్ చేసుకుంటున్నాను. సో ఇలాగ తలని కూడా జాగ్రత్తగా మొత్తం వాటర్‌తో తడుపుకుంటూ జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. వెనకాల ఎలాగో నీట్‌గా కనపడేలాగా మనం ఇలాగా చేత్తోటి ఇలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను కళ్ళు కోసం మిరియాలను వాడుతున్నాను. చూడండి తొండానికి అటు సైడు ఇటు సైడు 2 మిరియాలని మనం పెట్టేసుకోవాలి. సో ఇలాగా మీడియం సైజు ఉన్నటువంటి మిరియాలను తీసేసుకొని 2 సైడ్లు పెట్టేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు పుల్లల్ని కానీ లేదంటే టూత్ పిక్స్ని కానీ మనము దంతాల్లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే చిన్న చిన్న కట్టె పుల్లల్ని ఇక్కడ దంతాల కోసం వాడుకుంటున్నాను. సో ఇప్పుడు కళ్ళు కూడా రెడీ అయిపోయాయి. అలాగే దంతాలు కూడా పెట్టేస్తున్నాను. జంధ్యం కోసం నేను ఇలాగా దారాన్ని 3 పోగులుగా తీసేసుకొని ఇలాగా కాలి దగ్గర నుంచి చేయి వరకు ఇలాగ వేసేసి స్టిక్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని ఇలాగ వేసేసుకున్నాక తలని అతికించుకోవాలన్నమాట. సో నేను మర్చిపోయాను అనమాట, అందుకని చెప్పేసి దీన్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి చెవులు రెడీ చేసేసుకుందాము. సో మిగతా 2 బాల్స్ ఉన్నాయి కదా, వాటితోటి ఇలాగా ఈ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం తమ్ముతోటి ఇలాగ ప్రెస్ చేసుకొని ఒక కార్నర్ షార్ప్గా ఇలాగ ప్రెస్ చేసుకుంటే మనకి చెవులు రెడీ అయిపోతాయి. సో ఇలాగ చెవులు రెండింటిని కూడా మనకి తల భాగానికి అతికించుకోవాలి. చూడండి ఇలాగ ఫ్లాట్గా ఉండి ఇలాగ ప్రెస్ చేసుకుంటే మనకి చెవులు రెడీ అయిపోతాయి. సో వీటిని కూడా ఇలాగ వాటర్లో కొద్దిగా చేతిని తడుపుకుంటూ మనము ప్రెస్ చేసి జాగ్రత్తగా అతికించుకోవాలి. సో ఇప్పుడు మనము దీనికి కిరీటాన్ని ప్రిపేర్ చేసుకుందాము. కిరీటాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న సైజ్ పసుపు ముద్దని ఇలాగా కొద్దిగా రోల్ చేసేసుకొని దీన్ని ఇలాగా ప్లేస్ చేసేసుకోవాలి. ఇదే విధంగా నేను మరొక పసుపు ముద్దను కూడా తీసేసుకుని ఇదే విధంగా రోల్ చేసుకుని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో వెనకాల కొద్దిగా ప్రెస్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి నేను ఇలాగా ప్రెస్ చేసేసాను. అలాగే మరొక పసుపు ముద్దను తీసేసుకొని ఇలాగా చిన్న సైజు కోన్ టైప్లో మనము ఇలాగా ప్రెస్ చేసేసుకోవాలి. సో అలాగే ఇంకొంచెం పసుపు ముద్దను తీసేసుకొని నేను స్టోన్ లాగా ఉండడం కోసం ఇలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఇలాగా కొద్దిగా ప్రెస్ చేసేసుకొని ప్లేస్ చేస్తున్నాను. సో దీనికి మరొక పసుపు ముద్దను కూడా చేసేసుకొని చిన్న రోల్ లాగా పెట్టేసుకొని ఇలాగా పెట్టేసుకుందాము. చూడండి కిరీటం కూడా మనకి రెడీ అయిపోయింది. సో నేను పిండినంతా కూడా ఇలాగా వినాయకుడిని ప్రిపేర్ చేయగా ఇంకొంచెం మిగిలిందనమాట. సో ఆ మిగిలిన పిండితోటి ఇలాగా మూషికాన్ని అలాగే ప్లేట్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. మూషికాన్ని కూడా ఇలాగ మనము ట్రయాంగిల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని కళ్ళ కోసం మిరియాలను వాడుకోవాలి. అలాగే దీనికి చిన్న సైజు రోల్ చేసేసుకొని తోకలాగా పెట్టేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం మైదా పిండిని కలిపేసుకొని నేను ఉండ్రాళ్ళలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగ ఉండ్రాలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని మనకి నచ్చినట్టుగా మనము వినాయకుడిని డెకరేట్ చేసుకోవడమే అనమాట. సో మీ దగ్గర ఏమైనా స్టోన్స్ కానీ లేదంటే
డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్ కానీ లేదంటే గాజులు ప్రిపేర్ చేయడానికి తెచ్చుకున్నటువంటి చైన్స్ కానీ ఏవైనా ఉంటే మీరు కిరీటానికి డెకరేట్ చేసేసుకోవచ్చు. చూడండి ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేయడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు వినాయకుడికి బొట్టు కోసం నేను వైట్‌గా వస్తుంది కదా తిలకము, దాన్ని వాడుకుంటున్నాను. సో, అది లేనట్టయితే చాక్ పీస్‌ని వాటర్‌లో మెల్ట్ చేసేసి దాన్ని కూడా మీరు బొట్టు పెట్టుకోవడానికి యూజ్ చేసేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ తెల్ల తిలకాన్ని వాడుకుంటున్నాను. ఇలాగ చిన్న పుల్లని తీసేసుకొని ఇలాగా మనకు కావాల్సినట్టుగా డెకరేట్ చేసుకోవడమే అనమాట. సో, అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి నచ్చినట్టుగా మనము డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని మీరు ట్రై చేయండి. సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.